Hello aspirants, welcome to Ashavahi app. Today's important current affairs. So, మనం Ashavahi app నుంచి we are providing exclusive current affairs for Group 1 and Group 2 for both Telugu states, that is Telangana and Andhra Pradesh. ఓకే, మీకు కావాల్సిన పీడిఎఫ్ కానీ మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ యాప్లో కానీ అందుబాటులో ఉంది. సో ఆశావాహి ASHAVAHI ఆశావాహి యాప్లో మనకి ఈ పీడిఎఫ్ కూడా దొరికిపోతుంది. సో టుడేస్ ఇంపార్టెంట్ టాపిక్స్, నెంబర్ 1 దట్ ఈస్ ఇండియా అండ్ స్వీడన్. ఇండియా అండ్ స్వీడన్. India and Sweden. So let us discuss in detail. On the sidelines of the India AI Impact Summit 2026. సో మనకు ఆల్రెడీ ఫిబ్రవరిలో మనం చూసింది ఏంటి, ఇండియా AI ఇంపాక్ట్ సమిట్ 2026 న్యూఢిల్లీలో జరిగింది. సో దానికి అనుగుణంగా ద ఇండియన్ AI మిషన్ అండ్ బిజినెస్ స్వీడన్ సైన్డ్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్. సో హియర్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ between India and Sweden to deepen bilateral cooperation in artificial intelligence and digital technologies. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ టెక్నాలజీ పైన ఇండియా అండ్ స్వీడన్ మధ్యలో కుదిరిన స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్. సో దీనికి కీ కాన్సెప్ట్ ఎక్కడుంది, ఇండియా AI ఇంపాక్ట్ సమిట్ 2026 రీసెంట్లీ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీలో మనకు రీసెంట్గా జరిగిన ఒక సమిట్, దాని తర్వాత ఇండియా అండ్ స్వీడన్ ఎంటర్డ్ ఇన్ టు స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్, లైక్ MOU మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ లాగా స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ టు డీపెన్ బైలాటరల్ కోఆపరేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ టెక్నాలజీస్. సో ద అగ్రిమెంట్ ఎయిమ్స్ టు ప్రమోట్ ట్రేడ్, ఇన్నోవేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎంగేజ్మెంట్ బిట్వీన్ ఇండియా అండ్ స్వీడన్. సో ఇక్కడ స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ బిట్వీన్ ఇండియా అండ్ స్వీడన్ with respect to artificial intelligence and digital technologies. As part of partnership, both sides will jointly launch the Sweden-India Technology and Artificial Intelligence Corridor, that is SeaTac, Sweden-India Technology and Artificial Intelligence Corridor. Okay, so technology and artificial intelligence corridor between India and Sweden. సో ఇండియా AI ఇంపాక్ట్ సమిట్ 2026 సందర్భంగా ఇండియా AI మిషన్ మరియు బిజినెస్ స్వీడన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డిజిటల్ టెక్నాలజీలలో ద్వైపాక్ష సహకారాన్ని మరింత పెంచుకోవడానికి ఒక స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ SOI స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకం చేశాయి. సో భారత్ మరియు స్వీడన్, భారతదేశం మరియు స్వీడన్ మధ్య వాణిజ్యం, ఆవిష్కరణ మరియు పెట్టుబడి ప్రోత్సహించడం ఈ ఒప్పందం లక్ష్యం. నెక్స్ట్, స్పష్టమైన పారిశ్రామిక మరియు సామాజిక ఫలితాలపై దృష్టి సారించి AI పరిష్కారాల అభివృద్ధి, విస్తరణ మరియు అనువర్తనంలో సహకారం కోసం SOI స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ ఒక నిర్మాణాత్మక చట్టానికి ఏర్పాటు చేస్తుంది. సింపుల్గా స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ with respect to artificial intelligence and digital technologies between India and Sweden. So after India AI Impact Summit 2026 that recently held in New Delhi. Next, second concept, that is with respect to Congo. So two major lakes in Democratic Republic Congo are emitting carbon that has been locked away for thousands of years in surrounding tropical peatlands. So what is the meaning of peatland? Peatland. సో మనకు వెట్లాండ్స్ గురించి ఐడియా ఉంది. వెట్లాండ్స్ అంటే ఏంటి? చిత్తడి నేలలు. సో ఈ చిత్తడి నేలలలో కొన్ని వందల సంవత్సరాలుగా మనకి ఏంటంటే కుళ్ళిన మొక్కలు ఉంటాయి. సో అక్కడ ఏంటి అంటే ఇక్కడ వాటర్ లాగింగ్ జరుగుతుంది, ఎట్ ద సేమ్ టైం ఆ డీకంపోజిషన్ వలన మనకేంటి అంటే ఆ కార్బన్ కంటెంట్ అనేది అక్కడే ఉండిపోతుంది. సో ఇప్పుడు ఆ విధంగా కొన్ని సంవత్సరాల తరబడి ఆ విధంగా ఉన్న కార్బన్
ఇప్పుడు మనకి ఏంటంటే ఎమిట్ అవుతుంది. సో 2 major lakes in Democratic Republic of Congo are emitting carbon that has been locked away for thousands of years. సో ఇక్కడ ఏమవుతుంది, ఆ కార్బన్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి అదే విధంగా లాక్ చేయబడి ఉంది. ఇప్పుడు అది ఎమిట్ అవుతూ న్యూస్లో ఉంది. ఓకే, సరౌండింగ్ ట్రాపికల్ పీట్లాండ్స్, రైజింగ్ ఫ్రెష్ కన్సర్న్స్ అబౌట్ climate stability. The findings published in Nature Geoscience by researchers from ETH Zurich challenge long-held assumptions that tropical peatlands securely store carbon over million times. So here peatlands will store the carbon from very long years. So it will store carbon from లాంగ్ ఇయర్స్. సో ఇప్పుడు అది ఎమిట్ అవుతూ న్యూస్లో ఉంది కాబట్టి మనకి ఇంపార్టెంట్. కాంగోకి సంబంధించిన 2 major lakes. సో సైంటిస్ట్ ఎగ్జామిన్డ్ కార్బన్ ఎమిషన్స్ ఫ్రమ్ లేక్ తుంబా అండ్ నాడ్మే. సో లేక్ తుంబా అండ్ నాడ్మే. సో కాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్ లోని 2 ప్రధాన సరస్సులు వేల సంవత్సరాలుగా చుట్టుపక్కల ఉష్ణమండల పీట్లాండ్లలో బంధించబడిన కార్బన్ ను విడుదల చేస్తున్నాయి. సో ఈ పీట్లాండ్స్ లో ఏంటి, కార్బన్ అనేది స్టోర్ అవుతుంది, వందల సంవత్సరాలు వేల సంవత్సరాల నుంచి స్టోర్ అవుతుంది. ఇప్పుడు దాన్ని విడుదల చేస్తూ న్యూస్ లో ఉంది. నెక్స్ట్, ఇది వాతావరణ స్థిరత్వం గురించి కొత్త ఆందోళనలను లేవనెత్తుతుంది. ఈటీహెచ్ జ్యూరిచ్ పరిశోధకులు నేచర్ జియో సైన్స్ లో ప్రచురించిన ఈ పరిశోధనలు ఉష్ణమండల పీట్లాండ్లు మిలీనియల్ కాల పరిమితిలో కార్బన్ను సురక్షితంగా నిల్వ చేస్తాయనే దీర్ఘకాలిక అంచనాలను సవాలు చేస్తున్నాయి. సో ఇక్కడ ఏంటంటే మైనోంబే సరస్సు, ఫస్ట్ మైనోంబే లేక్ అండ్ లేక్ తుంబా. ఓకే, లేక్ తుంబా, మైనోంబే సరస్సు అండ్ తుంబా సరస్సు ఇక్కడ కార్బన్ ని ఎమిట్ చేస్తూ వార్తల్లో ఉన్నాయి. 2 ఏ దేశానికి సంబంధించింది, రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఓకే, సో పీట్లాండ్ అంటే ఏంటి, వేర్ ద కార్బన్ విల్ గెట్ స్ట్రక్ ఫర్ ద 1000 years. ఇట్ విల్ స్టోర్ ఫర్ ద సెవరల్ 1000 years. ఓకే, 100 to 1000 years ఆ విధంగా స్టోర్ అయ్యి ఉంటుంది. సో మనకి ఇక్కడ మైనోంబే సరస్సు మరియు తుంబా సరస్సు రిపబ్లిక్ ఆఫ్ కాంగో. సో నెక్స్ట్ కాన్సెప్ట్, స్పెసిస్. ఏదైనా స్పెసిస్ న్యూస్ లో ఉన్నప్పుడు మనకు అది చాలా ఇంపార్టెంట్. సో దానికి అనుగుణంగా ఈరోజు టాపిక్ ద రేర్ స్మ్యూ. స్మ్యూ అంటే ఏంటి, ఒక బాతు, ఓ రేర్ స్మూ. ద రేర్ స్మ్యూ, ఏ స్ట్రైకింగ్ వైట్ డైవింగ్ డక్. ఓకే, వైట్ డైవింగ్ డక్ has been recorded for the first time in Kaziranga National Park during the 7th water bird count. సో ఇది మనకి ఇంపార్టెంట్ కాదు, ఎన్నోది 7th లేకపోతే 10th అనేది ఇంపార్టెంట్ కాదు. సో మనకి ఇంపార్టెంట్ ఏంటి, ఏ రేర్ స్మ్యూ for the first time it was identified in Kaziranga National Park. The sighting occurred at Romwari Dundudwa Beals in the Lokoma buffer of the Kaziranga Tiger Reserve. So simply it was identified in Kaziranga Tiger Reserve. సో అరుదైన ఈ తెల్లని డైవింగ్ బాతు 7వ వాటర్ బర్డ్ కౌంట్ సమయంలో కజిరంగా జాతీయ ఉద్యానవనంలో మొదటిసారిగా నమోదైంది. కజిరంగా టైగర్ రిజర్వ్ లోని లావోకా బఫర్ లో రౌమారి దుండువా బీల్స్ లో ఈ దృశ్యం కనిపించింది. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశానికి ఒక ముఖ్యమైన పక్షి శాస్త్రమైరులని సూచిస్తుంది. సో సింప్లీ రిమెంబర్, ఆర్నిథాలజికల్ అంటే ఏంటి, ఆర్నిథాలజికల్ అంటే పక్షులకు సంబంధించింది. మైల్ స్టోన్ ఫర్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. సో సింప్లీ రిమెంబర్, ఏ రేర్ స్మ్యూ recently for the first time identified in Kaziranga National Park. సో కజిరంగా నేషనల్ పార్క్ కి సంబంధించి మనం లాస్ట్ క్లాసెస్ లో కూడా ఒక స్పెసిస్ గురించి డిస్కస్ చేసాం. ఏంటది, ఫిషింగ్ క్యాట్. సో ఫిషింగ్ క్యాట్ అక్కడ ఐడెంటిఫై చేయబడింది అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తాం. ఈరోజు ఏ రేర్ స్మ్యూ. ఓకే, ఏ రేర్ స్మ్యూ. నెక్స్ట్, రీసెంట్లీ ఇండియన్ సైంటిస్ట్ గీ నుంచి తయారు చేసిన ఒక పదార్థం. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. ఈశాన్య భారతదేశంలోని భారత శాస్త్ర సాంకేతిక విభాగం, దట్ ఈస్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అండ్ ఇన్స్టిట్యూట్ అండర్ ఇండియాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా హ్యాస్ సింథసైజ్డ్ ఏ నావెల్ బయోసర్ఫెక్టెంట్
using natural substances, that is ghee. Using natural substances, that is ghee. So ikkada they synthesized biosurfactant from natural substance, that is ghee, offering a potential alternative to synthetic surfactants widely used in cosmetics and మెడిసిన్స్. సో ఇక్కడ ఘీ నుంచి వాళ్ళు తయారు చేసింది ఏంటి? బయోసర్ఫాక్టెంట్స్. దీస్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద కాస్మెటిక్స్ అండ్ మెడిసిన్స్. సో కాస్మెటిక్స్ అండ్ మెడిసిన్స్ లో వాడే బయోసర్ఫాక్టెంట్ అనే ఒక పదార్థాన్ని ఘీ నుంచి తయారు చేస్తూ వార్తల్లో నిలిచారు ఇండియన్ సైంటిస్ట్. ద కాంపౌండ్ డెమాన్స్ట్రేట్ ప్రామిసింగ్ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ క్లెన్సింగ్ ప్రాపర్టీస్ పర్టికులర్లీ అగెనిస్ట్ ద స్కిన్ ప్యాథోజన్స్. సో ఈ బయోసర్ఫాక్టెన్స్ ఏంటి? దే ఆర్ డెమాన్స్ట్రేటింగ్ ప్రామిసింగ్ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ క్లెన్సింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయని. సో దేనికి? అగెనిస్ట్ ద స్కిన్ ప్యాథోజన్స్. ఓకే. ఈశాన్య భారతదేశంలోని భారత శాస్త్ర సాంకేతిక విభాగం కింద ఉన్న ఒక సంస్థ సహజ పదార్థాలను అంటే నెయ్యిని ఉపయోగించి ఒక బయోసర్ఫాక్టెంట్ ని సంశ్లేషణ చేసింది. ఇది సౌందర్య సాధనాలు మరియు ఔషధాలలో విస్తృతంగా ఉపయోగించే సింథటిక్ సర్ఫాకెంట్లకు సంభావ్య ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. ఆల్టర్నేటివ్ టు ద సింథటిక్ biosurfactant. So it will act as a alternative to the synthetic biosurfactant. ఈ సమ్మేళనం ముఖ్యంగా చర్మ వ్యాధి కారకాలకు వ్యతిరేకంగా ఆశాజనకమైన యాంటీ బ్యాక్టీరియల్ మరియు శుభ్రపరిచే లక్షణాలను ప్రదర్శిస్తుంది. సో ఇట్ పర్టికులర్లీ అగెనిస్ట్ ద స్కిన్ ప్యాథోజన్స్. ద కాంపౌండ్ డెమాన్స్ట్రేట్స్ ప్రామిసింగ్ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ క్లెన్సింగ్ ప్రాపర్టీస్ పర్టికులర్లీ అగెనిస్ట్ స్కిన్ pathogens. So here Department of Science and Technology scientist recently synthesized a novel biosurfactant from ghee. So adenti cosmetics lo medicine lo vadutunnaru. It is working against skin pathogens. So next concept, that is INS Anjadeep. INS Anjadeep. INS అంటే ఏంటి? ఇండియన్ నేవల్ షిప్. సో ఐఎన్ఎస్ అంజదీప్ ద ఫోర్త్ వెజల్ అండర్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ నేమ్ ఏంటి? యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. That is, under this project we are having INS Anjadeep. It is the fourth vessel under anti-submarine warfare shallow water craft project. So was commissioned into the Indian Navy at Chennai port in February 2026. So recently in February 2026, INS Anjadeep was commissioned into Indian Navy at Chennai port. So commission అంటే ఏంటి? దీన్ని వర్కింగ్ లోకి తీసుకోవడం. అదే డీకమిషన్ అంటే ఏంటి? దానికి రిటైర్మెంట్ ఇవ్వడం. సో కమిషన్ అండ్ డీకమిషన్ చేయబడే ఇలాంటి ఐఎన్ఎస్ నావల్ షిప్స్ కానీ ఇండియన్ నావల్ షిప్స్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనకున్న ప్రాజెక్ట్ ఏంటి? యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అనే ప్రాజెక్ట్ లో భాగంగా మనం ఒక ఫోర్త్ ఐఎన్ఎస్ ని తీసుకొని ఇంట్రొడ్యూస్ చేసాం. అదేంటి? ఐఎన్ఎస్ అంజదీప్. రీసెంట్లీ ఇట్ వాజ్ కమిషన్డ్ ఎట్ చెన్నై పోర్ట్. నెక్స్ట్, నేమ్డ్ ఆఫ్టర్ ద హిస్టారిక్ అంజదీప్ ఐలాండ్ ఆఫ్ కార్వార్. సో ఆల్రెడీ అంజదీప్ అనే ఒక ఐలాండ్ కి గుర్తుగా మనం దీనికి ఐఎన్ఎస్ అంజదీప్ అనే ఒక పేరుని ఇవ్వడం జరిగింది. సో ద వెజల్ స్ట్రెంథెన్స్ ఇండియాస్ కోస్టల్ డిఫెన్స్ అండ్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ క్యాపబిలిటీస్. సో ఇట్ విల్ బూస్ట్ ఇండియాస్ స్ట్రెంగ్త్ అగెనిస్ట్ ద యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ థింగ్స్. సో ఇట్ విల్ ఆల్సో ప్రొవైడ్ ద కోస్టల్ డిఫెన్స్. సో ఇండియాకు బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ కోస్టల్ డిఫెన్స్ కూడా మనకి ఇది అందుబాటులో ఉంటుంది. సో ఐఎన్ఎస్ అంజదీప్ ఎక్కడ కమిషన్ చేయబడింది? చెన్నై. నెక్స్ట్, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్ కింద 4వ నౌక అయిన ఐఎన్ఎస్ అంజదీప్ ఫిబ్రవరి 2026లో చెన్నై పోర్ట్లో భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టబడింది.
కార్వార్లోని చారిత్రాత్మక అంజదీప్ ద్వీపం పేరు మీద ఈ నౌక పేరు పెట్టబడింది. ఇది భారతదేశ తీర ప్రాంత రక్షణ మరియు జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ సామర్థ్యాలను బలపరుస్తుంది. సో దేనికోసం? తీర ప్రాంత రక్షణ మరియు జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ సామర్థ్యాలు. సపోజ్ వేరే దేశం మనపైకి ఏదైనా జలాంతర్గామిని అంటే సబ్మెరైన్ ని ప్రయోగించింది అనుకోండి, ఐడెంటిఫై చేసేది ఏంటి? ఐఎన్ఎస్ అంజదీప్. దాన్ని యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ అంటున్నాం. సో యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్. సో దాన్ని ఐఎన్ఎస్ అంజదీప్ రీసెంట్లీ కమిషన్డ్ ఇన్ టు ఇండియన్ నేవీ ఎట్ చెన్నై. సో నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ మహారాష్ట్రలోని వార్దా జిల్లాలోని హింగన్ ఘాట్ పట్టణంలోని వేనా నది ఒడ్డున నాగ్పూర్ నుండి 70 కిలోమీటర్ల దూరంలో 12వ శతాబ్దానికి చెందిన మందిర్ తరహా రాతి స్తంభం యొక్క శకలాలు కనుగొనబడినట్లు పరిశోధకులు నివేదించారు. సో మనకు 12వ శతాబ్దం. జనరల్గా ఏంటిది? యాదవ కింగ్స్ ఉన్నారు ఆ టైంలో, యాదవాసు ఇటువైపు. సో ఈ అన్వేషణను మధ్యయుగ కాలంలో పట్టణం యొక్క చారిత్రాత్మక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతకు తాజా సాక్ష్యంగా భావిస్తున్నారు. సో మనకు ఒక పిల్లర్ దొరికింది, ఒక పిల్లర్ అంటే ఒక స్తంభం దొరికింది. సో ఎవరికి సంబంధించిందో చూద్దాం. రీసెర్చర్స్ హ్యావ్ రిపోర్టెడ్ ద డిస్కవరీ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ ఎ 12th century మందిర్ స్టైల్ స్టోన్ పిల్లర్ నియర్ బ్యాంక్స్ ఆఫ్ వేనా రివర్ ఇన్ హింగఘాట్ టౌన్ ఆఫ్ మహారాష్ట్ర, వార్దా డిస్టిక్. సో మహారాష్ట్రలో మనకేంటి అంటే టెంపుల్ స్టైల్ స్టోన్ పిల్లర్ రీసెంట్ గా దాన్ని డిస్కవరీ చేయడం జరిగింది. The find is being viewed as fresh evidence of the town's historical and cultural importance during the medieval period. So here this pillar belongs to Yadava kings. Yadava kings. So ఇక్కడ ఉన్న నది ఇంపార్టెంట్ వేనా రివర్. సో వేనా రివర్ on the banks of Vena river in Maharashtra, Wardha district. Recently we identified Yadava's temple style stone pillar on the banks of river Vena. On the banks of river Vena. So next concept, saplings. Saplings. So Varanasi, the parliamentary constituency of Prime Minister Narendra Modi, has entered the Guinness World Record by planting over 2.5 lakh saplings within a single hour. అంటే ఒక గంటలో 2.5 లక్షల సాప్లింగ్స్ ని నాటడం జరిగింది. ఎక్కడ? వారణాసి. సో ఇది ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్. ద లార్జ్ స్కేల్ ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్ వాజ్ అండర్టేకెన్ బై వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ ఆన్ March 1, drawing participation from more than 20,000 residents. So the drive marks one of the most extensive coordinated urban afforestation efforts in recent years. So simply remember, మనకు ఆర్టికల్ 48A ఆర్టికల్ 48E భాగంగా మనకేంటి? అటవీ సంపదను మెరుగుపరచాలి, కాపాడాలి అని ఉంటుంది. డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అందులో భాగంగా మనకి ఇక్కడ తెలంగాణకు హరితహారం కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఇట్ కమ్స్ అండర్ ఆర్టికల్ 48A. సో వారణాసిలో రీసెంట్ గా ఒక గంటలో 2.5 lakh సాప్లింగ్స్ ని నాటి ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ని నెలకొల్పడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసి ఒకే గంటలోపు 2.5 లక్షలకు పైగా మొక్కలను నాటడం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లోకి ప్రవేశించింది. సో 1 hour లో 2.5 lakh saplings were planted. Next, one more species, bird, wooden pigeon, pauram. So climate change could drastically shrink the habitat of the Nilagiri wood pigeon by the end of the century. So ఈ climate changes వల్ల సో మనకి ఇప్పుడు 20వ శతాబ్దం ఎండ్ అయ్యే లోపు ఒకవేళ ఇదే విధంగా క్లైమేట్ చేంజెస్ ఉంటే ఇలాంటి పక్షులు అంతరించిపోయే ప్రమాదం ఉంది అని చెప్పేసి ఒక నివేదిక రావడం జరిగింది. అకార్డింగ్ టు ఎ రీసెంట్ సైంటిఫిక్ స్టడీ, climate change could drastically shrink the habitat of the Nilagiri wood pigeon by the end of the century. ఓకే, ఇదే విధంగా క్లైమేట్ చేంజెస్ ముందుకు వెళ్తూ ఉంటే ఈ 21వ శతాబ్దం
లోపల మనకి ఏంటంటే ఇలాంటి పక్షులు కొన్ని అంతరించిపోయే ప్రమాదం ఉంది అని చెప్పేసి ఒక స్టడీ రీసెర్చ్. ద స్పీసీస్ ఎండమిక్ టు వెస్టర్న్ ఘాట్స్. ఎండమిక్ అంటే ఏంటి? ఆ ప్రాంతానికి సంబంధించిన అక్కడ మాత్రమే కనిపించేవి ఎండమిక్. ద స్పీసీస్ ఎండమిక్ టు వెస్టర్న్ ఘాట్స్ మే ఫేస్ షార్ప్ డిక్లైన్స్ ఇన్ హై సూటబిలిటీ హ్యాబిటాట్స్ యాజ్ గ్లోబల్ టెంపరేచర్ రైజ్. ఓకే, సో టెంపరేచర్ రైజ్ అవుతుంది, క్లైమేట్ చేంజెస్ జరుగుతున్నాయి. ఇలాగే మనం ముందుకు వెళ్తూ ఉంటే బై ద ఎండ్ ఆఫ్ 21st century మనకి ఇలాంటి పక్షులు కొన్ని అంతరించిపోయే ప్రమాదం ఉంది అని చెప్పేసి ఒక రీసెర్చ్. ఇటీవల శాస్త్రీయ అధ్యయనం ప్రకారం వాతావరణ మార్పు ఈ శతాబ్దం చివరి నాటికి నీలగిరి వుడ్ పీజియన్ యొక్క ఆవాసాలను తీవ్రంగా కుదించగలదు. నెక్స్ట్, పశ్చిమ కనుమలకు చెందిన ఈ జాతి ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ అధిక అనుకూల ఆవాసాలలో పదునైన క్షీణతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిరక్షణ స్థితి ఉన్నప్పటికీ దీర్ఘకాలిక వాతావరణ అంచనాలు ఉద్భవిస్తున్న పర్యావరణ ప్రమాదాలను సూచిస్తాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. సో ఇదే విధంగా కొనసాగితే మనకు ఇలాంటి పక్షులను మనం తర్వాత శతాబ్దాలలో చూడలేకపోవచ్చు. సో 21st century ఎండింగ్లో ఇలాంటి కొన్ని పక్షులు అంతరించిపోయే ప్రమాదం ఉంది అని చెప్పేసి ఒక రీసెర్చ్. సో నీలగిరి వుడ్ పీజియన్ ఎండమిక్ టు వెస్టర్న్ ఘాట్స్. సో నెక్స్ట్, తెలంగాణ స్టేట్ పోలీస్ విత్ రెస్పెక్ట్ టు సైబర్ క్రైమ్ చూద్దాం. ద తెలంగాణ పోలీస్ హ్యాస్ లాంచ్డ్ ఆపరేషన్ క్రాక్ డౌన్. సో ఆపరేషన్ క్రాక్ డౌన్, a statewide drive aimed at dismantling organized cybercrime networks and curbing financial fraud. So it is against the cybercrime and financial fraud. So here, a statewide drive aimed at dismantling organized cybercrime networks and curbing financial fraud. So ilanti networks ni villu dismantle chestunnaru. So next, the initiative is being spearheaded by the Telangana Cyber Security Bureau. Telangana Cyber Security Bureau in coordination with district police units and commissionerates. Next, the operation will be conducted in phases over the coming months, focusing initially on mule bank accounts used to channel proceedings of cyber fraud. So simply remember, in order to dismantle the organized cybercrime network and కర్బింగ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్, తెలంగాణ పోలీస్ తీసుకొచ్చిన ఆపరేషన్ ఏంటి? ఆపరేషన్ క్రాక్ డౌన్. సో వ్యవస్థీకృత సైబర్ క్రైమ్ నెట్వర్క్లను నిర్వీర్యం చేయడం మరియు ఆర్థిక మోసాలను అరికట్టడం లక్ష్యంగా తెలంగాణ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ క్రాక్ డౌన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సో వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్? దీనిని డిస్మాంటిల్ చేయడం అంటే నిర్వీర్యం చేయడం మరియు ఆర్థిక మోసాలను అరికట్టడం. ఇన్ ఆర్డర్ టు కర్బ్ ద ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ తెలంగాణ పోలీస్ రీసెంట్లీ లాంచ్డ్ ఆపరేషన్ క్రాక్ డౌన్. సో ఈరోజు టాపిక్స్ ఒకసారి రీకాల్ చేస్తే, నెంబర్ 1 వీఆర్ హ్యావింగ్ ఇండియా అండ్ స్వీడన్ SOI, దట్ ఈస్ స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ విత్ రెస్పెక్ట్ టు ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ టెక్నాలజీస్. నెక్స్ట్ సెకండ్, ఇక్కడ మైనోంబే సరస్సు మరియు తుంబా సరస్సు కార్బన్ ఎమిషన్. ఓకే, 1000 సంవత్సరాలకు పైగా నిల్వ చేసుకున్న కార్బన్ ఎమిషన్ ఇక్కడ మైనోంబే సరస్సు అండ్ తుంబా సరస్సు ఏ దేశానికి సంబంధించింది? రిపబ్లిక్ ఆఫ్ కాంగో. నెక్స్ట్, ఈ రేర్ స్మ్యూ అంటే ఏంటి? ఒక బాతు. ఇది ఎక్కడ కనిపించింది? ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ కజిరంగా నేషనల్ పార్క్. నెక్స్ట్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైంటిస్ట్ రీసెంట్లీ సింథసైజ్డ్ నావెల్ బయోసర్ఫెక్టాంట్. ఓకే, దేని నుంచి? నెయ్యి నుంచి తయారు చేయడం జరిగింది. ఇది మనకు వర్కింగ్ అగెనిస్ట్ స్కిన్ pathogens and it is promising antibacterial and cleansing properties. It is having antibacterial and cleansing properties. So next we are having INS Anjadeep recently commissioned into Indian Navy at Chennai port. Next, recently యాదవులకు సంబంధించిన టెంపుల్ పిల్లర్లు మనకు ఏంటంటే ఎక్స్కవేషన్ లో బయటపడ్డాయి. ఇక్కడ మహారాష్ట్రలోని వార్దా డిస్టిక్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ వేనా. నెక్స్ట్ 2.5 lakh శాంప్లింగ్స్ తోటి వరల్డ్ రికార్డ్ గిన్నీస్ రికార్డ్ ని నెలకొల్పిన వారణాసి కాన్స్టిట్యుయెన్సీ. నెక్స్ట్ వుడ్ పీజియన్
సో నీలగిరి వుడ్ పీజియన్. ఒకవేళ క్లైమేట్ చేంజెస్ ఇలాగే కొనసాగితే 21st సెంచరీ అయిపోయేలోపు ఇలాంటి పక్షులు అంతరించిపోయే ప్రమాదంలో ఉంది అని చెప్పేసి రీసెర్చ్. నెక్స్ట్, తెలంగాణ పోలీస్ రీసెంట్లీ లాంచ్డ్ ఆపరేషన్ క్రాక్డౌన్ ఇన్ ఆర్డర్ టు డిస్మాంటిల్ ఆర్గనైజ్డ్ సైబర్ క్రైమ్ అండ్ కర్బింగ్ ద ఫైనాన్షియల్ ఫ్రాడ్. సో ఇక్కడ సైబర్ క్రైమ్ నెట్వర్క్లను నిర్వీర్యం చేయడం మరియు ఆర్థిక మోసాలను అరికట్టడం లక్ష్యంగా తెలంగాణ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ క్రాక్డౌన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సో ఆశావాహి యాప్లో మనం ఎక్స్క్లూజివ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 వాళ్ళకు కరెంట్ అఫైర్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకవేళ మీకు పీడిఎఫ్ కావాలన్నా కానీ ఆశావాహి యాప్లో దొరుకుతుంది, లేదా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ ఆశావాహి యాప్లో దొరుకుతాయి, లేదా టెలిగ్రామ్ ఛానల్లో కూడా అవైలబుల్గా ఉంది. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన సాఫ్ట్ కాపీలు. థ్యాంక్ యూ. విల్ మీట్ అగైన్.